హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను కందిపొడి కందిపొడి చాలా బాగుంటుందండి. కందిపొడి ఎంత టేస్టీగా ఉంటుందో తెలీదు. అంత టేస్టీగా ఉంటుంది. కందిపొడి అందరికీ ఇష్టమైనదండి. ఆవకాయ, గోంగూర పచ్చడి, టమాటో ఊరగాయ, నిమ్మకాయ ఊరగాయ మనం ఎలా తింటామో అలాగే మనం కందిపొడిని కూడా చాలా ఇష్టపడి తింటాం. మనం ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినా అలాగే సాంప్రదాయమైన వంటల దగ్గర మనం తప్పకుండా ఇలా గృహప్రవేశం కానీ ఇలా సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు కానీ మనం తప్పకుండా చూస్తాము. ఆవకాయ, గోంగూర పచ్చడి, టమాటో పచ్చడి పక్కన కందిపొడి మాత్రం కంపల్సరీ ఉంటుంది. మీరు గమనించారో లేదో, కందిపొడి చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కందిపొడి మాత్రం. సో చాలా ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఒక చారు పెట్టేసుకుని లేదా ఒక పప్పు పులుసు పెట్టేసుకోండి. పప్పు పులుసు పెట్టుకుని అలాగే కందిపొడి చేసేసుకోండి. ఆ రోజు కూర లేకపోయినా పర్వాలేదు, అంత బాగుంటుంది. ఆ రోజు ఆ కందిపొడితోనూ ఆ కందిపొడి కలుపుకుని అందులో ఆ పప్పు పులుసు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. లేదా పప్పు పులుసు బదులు వంకాయ పచ్చి పులుసు చేసుకోవచ్చు, అలాగే ఉల్లిపాయ పచ్చి పులుసు చేసుకోవచ్చు. పచ్చి పులుసును కందిపొడి చాలా మంచి కాంబినేషన్ అండి. సో ఇలా మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. సో కందిపొడి ఉంటే మాత్రం ఆ రోజు మీకు పండగే. అలాగే పిల్లలు ఇష్టపడి తింటారు, ఎందుకంటే చాలా కమ్మగా ఉంటుంది. మీరు ఎన్ని ఎండుమిరపకాయలు వేసినా ఆ కారం దాంట్లోకి పట్టదు, అంత టేస్టీగా ఉంటుంది. సో వెల్లుల్లిపాయలు వేస్ట్ చేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా వస్తూ ఉంటుంది. ఆ పొడిని మీరు కంపల్సరీ వేరే వేరే కూరల్లో కూడా వాడుకోవచ్చు కూడాను. చాలా మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. సో మీరందరూ తప్పకుండా కందిపొడిని చేసి పెట్టుకోండి. మ్యాక్సిమం డిన్నర్ టైంలో ఇది వాడితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మగవాళ్ళు ఇష్టపడతారు. అత్తయ్య గారు, మావయ్య గారు, అమ్మ, నాన్న, అన్నయ్య అందరికీ ఇష్టపడతారు. సో మీరందరూ కూడా తప్పకుండా కందిపొడి అనేది చేసుకోండి, తినండి, పిల్లలకి పెట్టండి. అందులో మనం అంతా యూస్ చేసేదంతా కందిపప్పు, మంచి ప్రోటీన్ ఫుడ్. అలాగే పుట్నాల పప్పుతో కూడా చేసుకోవచ్చు. కందిపప్పు, పుట్నాల పప్పు రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. సో చాలా మంచిది. తప్పకుండా పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు ట్రెడిషనల్ ఫుడ్ కూడా మనం అలవాటు చేయాలి. ఎంతసేపు వేరే చట్నీస్కి అలవాటు పడిపోయి వేరేవి తినడం, లేదా చట్నీస్ అంటేనే మాకు కారంగా ఉంది అనడం కాకుండా మేము కూడా కందిపొడి తింటాం, మేము గోంగూర పచ్చడి తింటాం, అందులో ఉల్లిపాయ నంచుకుంటాం, ఇలా అనాలి పిల్లలు కూడా. సో మనమందరం కూడా పిల్లలకి సాంప్రదాయమైన ఫుడ్, ట్రెడిషనల్ ఫుడ్ ఏంటో అలవాటు చేయాలి. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా కందిపొడి చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అది చేసి పెట్టేసుకుంటే 15-20 డేస్ వరకు ఉంటుంది. కమ్మగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోకర్లేదు, బయటే పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు మాత్రం మీరు తగిన వాళ్ళల్లో అన్నీ వేసుకోవాలి. ఎక్కడ నూనెతో పని లేదు, కానీ మీరు తప్పకుండా తినేటప్పుడు మాత్రం నూనె చాలా వేసుకోవాలి. ఏదో మామూలుగా డ్రైగా కలిపేసుకుంటే కాదు, ఎందుకంటే అది పౌడర్ కాబట్టి. ఎప్పుడైతే మీరు అన్నంలో కలుపుకుంటారో డ్రై పౌడర్ కాబట్టి మీరు ఎక్కువ నూనె వేసుకుని కలుపుకోవాలి. ఆ ఎక్కువ నూనె వేసుకున్నాక అప్పుడు లాస్ట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. అది చాలా బాగుంటుంది. సో అలా చేసుకున్న వాళ్ళు, అలా కలుపుకుని ఆవకాయ కలుపుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కందిపొడిలో ఆవకాయ కలుపుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రెండు కలిపిన కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే కందిపొడి చేసుకున్నప్పుడు ఉల్లిపాయ పచ్చిపులుసు కానీ వంకాయ పచ్చిపులుసు కానీ చేసుకున్న వాళ్ళు ఉంటారు. చాలా బాగుంటుంది. పప్పు పులుసు బాగుంటుంది. సో దీని కాంబినేషన్ అల్టిమేట్ ఉంటాయండి. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ కందిపొడి అండి. ఎందుకంటే ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు, మనకి ఒంట్లో బాగాలేనప్పుడు కూడా ఏమీ చేయలేనప్పుడు మనకి కందిపొడి ఇంట్లో ఉంటే చాలు. మనం ఒక రసం పెట్టేసుకుని ఈ కందిపొడి వేసుకుని తినేయచ్చు. పెరుగన్నంతో మన లంచ్ కానీ డిన్నర్ కానీ కానిచ్చేయచ్చు. ఆ రోజుతో మనకు వెళ్ళిపోతుంది. అయ్యో కూర చేసుకోలేదే అని అనుకోక్కర్లేదు. అది ఉంటే మనకు అంత సేఫ్ గార్డ్ చేస్తుంది అనమాట. సో మీరందరూ తప్పకుండా ట్రై చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి. మరి ఒకళ్ళు ఇంకోళ్ళకి నలుగురికి షేర్ చేయండి. అలాగే పక్కన లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని జస్ట్ ఇట్లా కొట్టండి. అలాగే డిస్క్రిప్షన్లో నా లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, షేర్ చేస్తున్నాను. అందులో నేను పాటలు పాడుతున్నాను. తప్పకుండా మీరు నా పాటలు వినండి. ఓకేనా అండి? నేను మరిన్ని రెసిపీస్తో మీకు ఇలా వస్తూనే ఉంటాను. సో ఇప్పుడు మీకు మాత్రం నేను కందిపొడి చెప్తూ ఉంటాను. సో కందిపొడి చాలా 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 టేస్టీ అయిన కందిపొడి అండి. సో మీరు కందిపప్పు తీసుకోండి. ఒక పెద్ద గ్లాస్తో కందిపప్పు తీసుకోండి. నేను ఒక 10-15 రోజుల కోసం వచ్చేటట్టు కందిపొడి చెప్తున్నాను మీకు. సో ఒక పెద్ద గ్లాస్తో కందిపొడి తీసుకోండి. కందిపొడి తీసుకుని ఒక పెద్ద గ్లాస్తో కందిపప్పు తీసుకోండి. కందిపప్పు తీసుకుని బాండిలో వేయండి. ప్యాన్ వేడెక్కాక అందులో ఏ నీరు ఉండకూడదు. జస్ట్ డ్రై నూనె కూడా వేయకూడదు. జస్ట్ డ్రైగా ఉన్న ప్యాన్లో మీరు
ఫస్ట్ మీరు ట్రయల్ చేస్తారో లేదో నేను చెప్పాను కదా, మీరు ట్రై ఏకంగా చేసుకుంటారు, అది మీ ఇష్టం. సో ట్రయల్ చేసేవాళ్ళు కొంచెంగా చేసుకోండి. లేదండి మేము డైరెక్ట్గా మీరు చెప్పేస్తున్నారు, సారీ అండి మెసేజ్ వచ్చింది, మీరు చెప్పినట్టే మేము చేసేస్తామండి అంటే మీరు చేసుకోవచ్చండి. సో మీరు తప్పకుండా ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో నేను అందుకే పెద్ద గ్లాస్ అంటున్నాను, సో దట్ మీకు వారం రోజుల వరకు వచ్చేస్తుంది. ఒకసారి మీరు చేసుకోవడం వచ్చేస్తే రెండోసారి మీరే చేసేసుకుంటారు. సో పెద్ద గ్లాస్తో కందిపప్పు తీసుకోండి. అలాగే ఆ కందిపప్పు తీసుకున్నాక హాఫ్ గ్లాస్ పుట్నాల పప్పు వేయండి. పుట్నాల పప్పు వేయచ్చు, వేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే వేగిన పప్పే కాబట్టి. నేను లాస్ట్లో వేస్తానండి, ఇప్పుడే వేసాను. ఫస్ట్ కందిపప్పుని బాగా వేయించండి. అది కందిపప్పు బాగా సిమ్లో పెట్టాలండి, ఎప్పుడు హైలో పెట్టద్దు, పప్పు మాడిపోతుంది. ఎంత బాగా దోరగా వేగితే అంత టేస్ట్ ఉంటుందండి కందిపప్పు. తొందరగా అయిపోవాలి కదా అని మనం ఏం చేస్తామంటే హైలో పెట్టేస్తాం లేదా మీడియంలో పెట్టేస్తాం. అప్పుడు ఒక పప్పు మాడిపోతుంది, ఒక పప్పు మామూలుగా ఉంటుంది, ఒక పప్పు మాడిపోతుంది. అలా వద్దండి. అంతా ఈక్వల్గా ఉండాలి అంటే మాత్రం మనం సిమ్లో పెట్టుకుని కొంచెం టైం పడుతుందండి, వేయించడానికే టైం పడుతుంది. మిగతాదంతా గ్రైండింగ్ ప్రాసెసే. వేయించడానికి కందిపప్పు వేగడానికే మనకి టైం పడుతుంది. సో తప్పకుండా మీరు కొంచెం టైం వ్యక్తం చేస్తే మాత్రం ఒక టేస్టీగా ఉండే కందిపొడి మనకి వస్తుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. సో కందిపప్పుని వేయిస్తూ ఉండండి. అది ఎప్పుడైతే దోరగా వేగిపోతుందో అప్పుడు మీరు కొంచెం ఎండుమిరపకాయలు వేయండి. ఎండుమిరపకాయలు వేగిపోయాక, అంటే కందిపప్పు వేగిపోతుంది అన్నప్పుడు ఇంకో 5 నిమిషాల్లో కందిపప్పు వేగిపోతుంది మంచిగా, అంటే మీకు వాసన కూడా వచ్చేస్తూ ఉంటుంది. కందిపప్పు వేగిన వాసన వస్తూ ఉంటుందండి. కందిపప్పు వేగిన వాసన వచ్చాక అందులో మీరు కొంచెం పుట్నాల పప్పు వేయండి. ఒక హాఫ్ గ్లాస్ పుట్నాల పప్పు వేయండి. ఇందాక మీరు పెద్ద గ్లాసు కందిపప్పు వేశారు, ఇక్కడ మాత్రం హాఫ్ గ్లాస్ పుట్నాల పప్పు వేయండి. అలాగే ఎండుమిరపకాయలు వేయండి, కొంచెం జీలకర్ర వేయండి. వేసేసి మీరు వేయించండి, బాగా ఫ్రై చేయండి. అదేంటి ఎండుమిరపకాయలు వేగాల అనక్కర్లేదండి, అది పప్పుతో పాటు ఆ వేడికే వేగిపోతాయి. దాని పచ్చిదనం పోతే చాలు, శుభ్రంగా వేగిపోతాయి. జీలకర్ర వేగాలి, అలాగే ఈ ఎండుమిరపకాయలు కూడా ఆ వేడికి మొత్తం వేగిపోతాయి. అన్నీ డ్రై రోస్టేనండి, ఏది నూనె వాడక్కర్లేదు, మనకి నూనెతో సంబంధమే లేదు. శుభ్రంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అయిపోయాక మీరు దింపేసుకోవాలండి. కావాలంటే కొంతమంది వేరే పప్పులు కలుపుకుంటారు, నేనైతే కలపను. అలా కలుపుకునే పప్పుల పొడి కూడా బాగుంటుంది. కొంచెం పెసరపప్పు వేసి, కొంచెం శనగపప్పు వేసి కూడా చేసుకుంటారు, అది కూడా చేసుకోవచ్చు. సేమ్ టేస్టే ఉంటుంది. కానీ నేను అచ్చంగా కందిపొడి గురించి చెప్తున్నాను కాబట్టి నేను కేవలం ఇదే చెప్తున్నాను. అది పప్పుల పొడి అంటారు, ఇది కందిపొడి అంటారు. కేవలం కందిపప్పుతోనే చేయాలి. కొంచెం పుట్నాల పప్పు కలిపితే కమ్మదనం వస్తుంది, అందుకు చెప్తున్నాను. సో కందిపప్పు మాత్రం బాగా వేయించాలి. జీలకర్ర వేయాలి, ఎండుమిరపకాయలు వేయాలి, పుట్నాల పప్పు వేయాలి. అవంతా వేగిపోయాక చల్లారనివ్వాలండి. బాగా వేడిగా ఎప్పుడు ఉన్నప్పుడు గ్రైండ్ చేయకూడదు, చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చాక ఇప్పుడు మీరు మిక్సీ తీసుకోండి. మిక్సీ తీసుకున్నాక ఈ ఎండుమిరపకాయలు, ఈ కందిపప్పుతో మిశ్రమం అందులో కలిపేసి ఉన్నాయి అన్నీ. మీరేం సపరేట్గా వేసేవేం లేవు, అన్ని మిశ్రమం ఒకటేసారి మీరు మిక్సీలో వేసేసేయండి. వేసాక ఇప్పుడు మీరు వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోండి. మేము వెల్లుల్లిపాయలు వాడమండి అని ఉంటారు కదండి, వెల్లుల్లిపాయలు ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, కొంచెం వెల్లుల్లిపాయలు వదిలేసిన వాళ్ళు ఉంటారు, వెల్లుల్లిపాయలని వదిలేసి తినని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు స్కిప్ చేయొచ్చు. వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ చక్కగా ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వేసుకున్నాక కొంచెం ఉప్పు వేయండి, మీకు తగినంత ఉప్పు వేయండి. అలాగే ఇప్పుడు అసలు ఏందండి, అక్కడ ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా అని గ్రైండ్ చేసేయడం కాదు. ఇప్పుడు మీరు 2 స్పూన్ల ఎండు కారం వేయాలండి. 2 కానీ 3 స్పూన్లు నిండా 3 స్పూన్ల ఎండుకారం వేసేసి మీరు ఈ కందిపొడిని గ్రైండ్ చేయాలి. అప్పుడు మీకు అసలైన కందిపొడి కలరు, టెక్స్చరు, ఫ్లేవరు అన్నీ వస్తాయి. అందరూ ఏమనుకుంటారంటే ఎండుమిరపకాయలు వేసేసాం కదా అది సరిపోతుందని అనుకుంటారు. లేదండి, ఎండుమిరపకాయలు వేసిన లాస్ట్లో అన్ని గ్రైండర్లో వేసేసాక, మిక్సీలో వేసేసాక వెల్లుల్లిపాయలు, ఉప్పు 3 కానీ 4 వాళ్ళ కారాన్ని బట్టి 3 కానీ 4 స్పూన్లు కంపల్సరీ చిన్న స్పూన్లతో నిండా మీరు కారం వేయాలండి. మీ దగ్గర ఏ కారం ఉంటే 3 మ్యాంగోస్ ఉంటే 3 మ్యాంగోస్, మీ దగ్గర ఏ కారం ఉంటే ఆ కారం 3 కానీ
4 స్పూన్ల కారం వేసేసి శుభ్రంగా గ్రైండ్ చేయాలండి. అది మెత్తగా అయిపోతుంది. కందిపొడి ఎలా ఉంటుందో మీకు తెలుసు, దాని కలర్ తెలుసు, దాని టెక్స్చర్ తెలుసు. అంతేనండి, మీకు కందిపొడి రెడీ అయిపోయింది. దీన్ని మంచిగా వేడి వేడి అన్నంలో కందిపొడి వేసుకుని చక్కగా ఎక్కువ నూనె వేసుకోవాలండి. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏది మీ ఇంట్లో మంచి పల్లి నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ నూనె వేసుకుని కలుపుకోవాలి. బాగా ఆ నూనెతో అన్నం కలిపేసుకున్నాక అప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అదే అప్పుడు వేసుకున్నాక అప్పుడు మీరు కందిపొడి అన్నం తినాలి. ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఆ కందిపొడిలో ఆవకాయ కలుపుకొని తినేవాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఆవకాయ కూడా కలుపుకోవచ్చండి. ఆ 2 కలిపిన కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడు కూడా మీరు అలా తినచ్చు. లేదా కొంచెం కందిపొడి అన్నం తినేసాక కొంచెం ఎలాగో పచ్చిపులుసు కానీ ఏదోటి పప్పు పులుసు కానీ నేను చెప్పాను, సాంబార్ కానీ ఏదైనా దీనికి మంచి కాంబినేషన్స్ ఉంటాయి. సో అవి ఏవైనా మీరు చేసుకున్న ఉల్లిపాయ పులుసు కానీ ఇవన్నీ మంచి మంచి కాంబినేషన్స్ అండి కందిపొడికి. మీరు ఏది చేసుకుంటే అది మాత్రం కందిపొడిలో నంచుకొని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరందరూ తప్పకుండా కందిపొడి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని రెసిపీస్తో మేము ముందుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ విత్ స్టాండ్ అయ్యేటట్టు చూడండి. ఓకేనా అండి? మరిన్ని రెసిపీస్తో మేము ముందుంటానండి. బాయ్ అండి.